మాజీ సీఎం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ప్రారంభించి సరిగ్గా 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్మృతుల్ని గుర్తు చేసుకుంటున్నాము. ఆ పాదయాత్ర రాష్ట్ర చరిత్ర గతులను మార్చింది. ఆ పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుత కథనంగా మిగిలింది. ఏప్రిల్ 9వ తేదీ 2003 వేసవి ఎండల్లో ప్రజలు కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఆయన చేపట్టిన పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది. నేనున్నాను అనే భరోసా ఇచ్చింది. అంటే అప్పటికి రాష్ట్రంలో వానలు లేక, వర్షాలు లేక, మండుటెండలో మొత్తం ఈ సంవత్సరం ఎలా మనం పండించుకుంటామో భగవంతుడు అన్నటువంటి రోజుల్లో ఆ సందర్భంగా రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రతో రాష్ట్రం మొత్తం ఆయనను మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రిని చేసింది. వచ్చి రాగానే ఉచిత విద్యుత్ ఫైల్పై మొదటి సంతకం చేస్తానని చెప్పి మాటిచ్చి సంతకం చేసినటువంటి మహామనిషి వైఎస్ రాజశేఖర్. ఉచిత విద్యుత్ మీద సంతకం పెడతా ఉంటే ఆయన అన్నారు, దేనికి ఇవి ఉచిత విద్యుత్, బట్టల మీద, ఇది తీగల మీద బట్టలు ఆరబెట్టుకోవడానికి కాదు. మనందరం విన్నాం, మనందరం చూసాం. అయితే ఈవేళ ఆయన చేసినటువంటి ఆ ప్రయోగాత్మకమైనటువంటి చర్య భారతదేశంలో పెద్ద 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 కార్యక్రమంగా మిగిలింది. అందుకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంస్కరణ పథకాలు, రాష్ట్ర రూపురేఖలు మార్చేసిన మహానాయకుడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం, మహానాయకుడు, అంతటి గొప్ప వ్యక్తి. ఈ పథకం ద్వారా ఎంతో మంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్గా చేసిన ఘనత మహనీయుడు శ్రీ రాజశేఖర రెడ్డి. ఎన్నో తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిన అపర భగీరథుడు. అందుకు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు రూపకల్పన చేసి పరుగులు పెట్టించిన భగీరథ. అంతవరకు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు అడిగినా దేర్ ఇస్ నో రిప్లై. శాసనసభలో కూడా పోలవరం గురించి అడిగితే అదెందుకు అయ్యేదా సచ్చేదా అని చెప్పినటువంటి మాటలు. కానీ ఈయన ధైర్యంగా వచ్చి పోలవరం ప్రాజెక్టుని బ్రహ్మాండంగా కమిషన్ చేసి అద్భుతమైనటువంటి నడక నేర్పారు. అంతటి పోలవరం ప్రాజెక్టుని కూడా ఆయన ఖచ్చితంగా సాధించగలిశారు. అలాగే ఎన్నో తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి అపర భగీరథుడు అయ్యి చివరకు ఈ పోలవరం ప్రాజెక్టును కూడా రూపకల్పన చేసి
పరుగులు పెట్టించినటువంటి వ్యక్తి, అపర భగీరథుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజల నుండి ఎదురవుతున్నటువంటి ఈ ప్రశ్నకు టీడీపీ అనుకో డైవర్షన్ పాలిటిక్స్ తగ్గించి వాస్తవాలు చెప్పమండి. వాస్తవాలు చెప్పండి, మాకు ఎలాంటి అభ్యంతరం ఏం లేదు. ఈ డబ్బులు వచ్చినవన్నీ పంచుకో, దోచుకో, తినుకో. ఎవడు అడిగినోడు లేడు కదా, మీరే కదా అంటారు. దీన్ని ఏ స్కీమ్ ద్వారా మీరు వస్తున్నారు? మీరు ఆలోచించండి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, ఇది ఎప్పుడులాగా పూర్తి చేస్తారు, దీనికి కావలసినటువంటి అనుమతులు ఎలా వస్తాయి, వీటిని మీరు చక్కరైనటువంటి పద్ధతిలో మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం. ఇవేమీ మీకు అవసరం లేదు. మీకు కావాల్సినటువంటివన్నీ కూడా మీరు ఒక నిర్ణయం చేసుకున్నారు. దానికి అనుగుణంగా మీరు కొట్టేయడానికి సిద్ధపడ్డారు. దానికి అనుగుణంగా మీరు కార్యక్రమం రూపుదిద్దుకున్నారు. అంతే కదా. అందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అపోజ్ చేస్తున్నాము. మేము మావిగన్నికి మద్దతు ఇస్తూ ఈ అమరావతి దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. అమరావతి వద్దు, మావిగన్ వద్దు. అచ్చెన్నాయుడు, నీకు ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నావు. నువ్వు దేశం వదిలి పారిపోవు. అర్థం కాలేదా? ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటాం. తగిన మూల్యం చెల్లించుకుంటాం. ఎందుకు? దీనికోసం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్ చేసిన స్థాయికి ఎదిగావా? నువ్వే కదా అన్న పార్టీ లేదు, బొక్క లేదు అన్న పెద్ద మనిషి కదా. సొంత పార్టీని పట్టుకొని పార్టీ లేదు, బొక్క లేదు అన్నటువంటి వాడు నువ్వే కదా. నీవు ఈరోజు ఏం మాట్లాడతాను? అందుకు దయచేసి నీవు ఇక ముందు ఏ ఒక్క మాట్లాడినా నోరు అదుపులో పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. అర్థం కలదా? ఆయన ముద్ర ఎవరు జరపలేనటువంటి. ఇవాళ అదే కాదు, ఎన్నో చేశారు. వీటిని జరపలేనటువంటి ముద్ర వేసినటువంటి ఘనత ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చింది. అయితే ఇవన్నీ ఒకవైపు నుండి మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన దిగజారుడు వ్యాఖ్యలు మనం చూశాం. అసలు ఆయనకి ఏం తెలుసు? చనిపోయిన వ్యక్తిపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయటానికి సిగ్గుండాలి. కానీ ఇంకెవరి మీద అన్నా ఉంటే అర్థం ఉంది. ఈయన రాజశేఖర రెడ్డి గారి మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేశావంటే దాన్ని ఏమనుకోవాలని చెప్పిన ఆయన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి
ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు అవసరమా? మేము అడుగుతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు మరొకసారి చేస్తే చాలా సీరియస్గా రిప్లికేషన్స్ ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఎర్రన్నాయుడు మరణంతో నీ హస్తం లేదా? ఆ రోజే అన్నారు చాలామంది. మొట్టమొదటిసారిగా ఇక్కడ పెట్టారు. ఆయనకి బాంబు పేలి చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టు సింగుపురం దగ్గర మీరు చేసినటువంటి ప్రయత్నం ఎవరికి తెలియదు. ఆ ప్రయత్నంతోనే ఆయన నేరుగా తెచ్చి ఇంట్లో వేశారు. సరే, ఆయన మరణించడానికి నీ హస్తం ఉందని చెప్పి దెర్ ఈజ్ ఎ వైడర్ నౌ. చాలా పెద్ద ఎత్తున చెబుతున్నారు. ఆ పెద్ద ఎత్తున చెబుతున్నటువంటి వాటిల్ని నువ్వు అది కాదని చెప్పి ఖండించు. తర్వాత నువ్వు వైజాగ్ నుంచి వస్తున్నటువంటి మీకు ఖచ్చితమైనటువంటి లారీ యాక్సిడెంట్ చేశారు. ఆ యాక్సిడెంట్లో మీ అన్నయ్య గారు చనిపోయారు. దాన్ని మీరు ఖచ్చితంగా నేను అంగీకరించాను.